వీడియో కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేస్తాడు. డన్, నేనైతే సైన్ చేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్కీ అయితే నాన్న నీ సైన్ అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి నేను అమ్మ సైన్ తీసుకుంటాను అని చెప్పి అనగానే అదే టైంకి అక్కడికి మనీషా వస్తుంది. అమ్మ అంటే నేనేగా, ఇటీవు నేను సైన్ చేస్తాను అని అంటుంది. అప్పుడు లక్కీ ఏంటి నువ్వు మా అమ్మవా? నువ్వు మా అమ్మవు కాదు, అమ్మ అంటే లక్ష్మి అమ్మ. అయినా ఫ్యామిలీ ట్రీలో నీ ఫోటో లేదు, లక్ష్మి అమ్మ ఫోటో ఉంది, అందుకే మా అమ్మ లక్ష్మి అమ్మ, నేను లక్ష్మి అమ్మతోనే సైన్ చేయించుకుంటాను అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మనీషా అంటుంది, చూసావా మిత్ర, ఈ లక్కీ ఎలా మాట్లాడుతుందో, నేను అమ్మని కాదంట, ఆ లక్ష్మి అమ్మంట అని చెప్పి కోపంగా చెప్తూ ఉంటుంది. కానీ మిత్ర ఏం మాట్లాడు. మరోపక్క లక్కీ కిందకు వచ్చి అమ్మ నాన్న సైన్ చేసేసాడు, ఇప్పుడు నువ్వు సైన్ చేయాలి అని చెప్పి లక్కీ సైన్ అడుగుతూ ఉంటుంది లక్ష్మిని. అప్పుడు లక్ష్మి సైన్ చేస్తుంది. ఇంతకీ జున్ను ఏడి అనగానే ఇక అప్పుడే జున్ను వెళ్తూ ఉంటాడనమాట మిత్ర దగ్గరికి. అప్పుడు అక్కడే ఉన్న మనీషా నువ్వేం రైట్ వచ్చావు అనగానే నేను మా నాన్నతో సైన్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పి జున్ను చెప్తాడు. జున్ను అంటాడు, నాన్న నువ్వు త్వరగా సైన్ చేస్తే రేపు స్కూల్కి వెళ్ళాక మా మేడంకి మా ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తాను నువ్వు సైన్ చేసావని, త్వరగా సైన్ చేయనా అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు మనీషా ఎవడ్రా నీకు నాన్న అనగానే మా అమ్మ చెప్పింది, తనే నా నాన్న అనగానే మీ అమ్మ చెప్తే నాన్న అయిపోతాడా, నేను చెప్తున్నాగా తను మీ నాన్న కాదు అని మనీషా అంటుంది. నానమ్మ తాతయ్య కూడా చెప్పారు అని చెప్పి జున్ను అంటాడు. ఎంత పొగరా నీకు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నాన్న నువ్వు సైన్ చేయ నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. మనీషా అంటుంది, మిత్ర చెప్పు మిత్ర, తను చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పి అనగానే నాన్న ప్లీజ్ నాన్న సైన్ చేయండి అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పటికి మిత్ర ఇన్నాళ్ళు ఎవరితో సైన్ చేయించుకున్నావో వాళ్ళతోనే సైన్ చేయించుకో అని చెప్పి అంటాడు. అప్పుడు జున్ను అంటాడు, ఇన్నాళ్ళు అమ్మే సైన్ చేసింది, ఇప్పుడు మీరు సైన్ చేయండి నాన్న అని చెప్పి జున్ను అడుగుతాడు. ఎవరా నీకు నాన్న, వెళ్ళు, నీకు ఇక్కడ ఎవరు సైన్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి మనీషా అంటుంది. ప్లీజ్ నాన్న సైన్ చేయండి అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఎప్పటికీ నేను చేయను, అయినా మీ అమ్మ ఉందిగా, ఎప్పుడు మీ అమ్మేగా చేసేది, మీ అమ్మతో చేయించుకో అనగానే ఇటు మనీషా కూడా చెప్తున్నారుగా అయినా నీకు సైన్ చేయరు, ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ నీ సైన్ అయితే చేయరు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో, ఎందుకంటే మీ నాన్న కాదు కాబట్టి అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇటు జున్ను చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇటు మిత్రకు కూడా పాపం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇటు మనీషా మాత్రం రెచ్చిపోయి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, ఇంకా బెగ్గర్లాగా ఇక్కడే నించున్నావు, అవుట్ అని చెప్పి మనీషా అనగానే ఇక జున్ను బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు జున్ను వెళ్ళగానే మనీషా అంటుంది మిత్రతోని, ఇదంతా వాళ్ళ అమ్మ ట్రైనింగ్ అనుకుంటా, నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటు పక్క జున్ను కిందకు వస్తాడు. జున్ను నాన్న సైన్ చేశారా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడే లక్ష్మి కూడా ఉంటుంది కదా. ఇక లక్ష్మి జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే తనకు అర్థమైపోతుంది మిత్ర సైన్ చేయలేదని. ఎందుకు జున్ను సైలెంట్గా ఉన్నావు, అలా డల్గా ఉన్నావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మెట్లు దిగుతూ వచ్చు మనీషా వస్తూ ఉంటుంది. పిల్లలకి ఎందుకు ఇలా లేనిపోని చెప్పడం, ఇప్పుడు ఎందుకు బాధపడ్డం అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మనీషా అంటుంది, ఆల్రెడీ మిత్ర చెప్పాడు కదా నువ్వు తన భార్యవి కాదు అని చెప్పి, ఇక వీడేలాని వాడు తను కొడుకు అవుతాడు, అందుకే మిత్ర సైన్ చేయలేదు, అయినా ఫ్యామిలీ ట్రీలో నీ ఫోటో పెట్టుకున్నావేమో, కానీ ఇదిగో ఈ లక్కీ కూడా నువ్వు అమ్మవు కాలేవు అని చెప్పి అంటుంది మనీషా. ఇక అక్కడే ఉన్న జున్ను బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మనీషా అంటుంది, నీకు కలిసి రాని బంధాలని పిల్లల మీద రుద్ది వాళ్ళని బాధ పెట్టకు, ఆ పాపం ఇంకా నీకే ఎక్కువ అవుతుంది, నువ్వే మూట కట్టుకుంటున్నావు ఆ పాపాన్ని అని చెప్పి మనీషా అంటుంది. ఆ తర్వాత లక్ష్మి జున్ను దగ్గరికి వస్తుంది. జున్ను ఏమో ఇక మిత్ర అన్న మాటలు ఇక గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు మీ అమ్మతోనే సైన్ పెట్టించుకున్నావుగా, తనతోనే పెట్టించుకో అని చెప్పి మిత్ర అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇక ధైర్యం చెప్పాలని చెప్పి లక్ష్మి వచ్చి, ఇప్పుడు ఏమైంది జున్ను, నాన్న సంతకం పెట్టలేదు అంతే కదా, నేను సైన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే అక్కడికి జయదేవ్ అరవింద వస్తారు. వాళ్ళు ఇటు లక్ష్మి జున్ను మాటలు వింటూ ఉంటారు. ఇటు జున్ను అంటాడు, ఏంటమ్మా ఇప్పుడు దాకా నువ్వే కదా సైన్ చేసింది, నాకు నాన్న సైన్ చేయాలి, నాన్న మాత్రమే సైన్ చేయాలి అనగానే అప్పుడు లక్ష్మి దానికి కొంచెం టైం పడుతుంది నాన్న అని చెప్పి అంటుంది. ఎంత టైం పడుతుందమ్మా అని చెప్పి అనగానే అది ఎలా చెప్పేదిరా నీకు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. టైం పడుతుంది నాన్న అని చెప్పి మళ్ళీ అదే చెప్తూ ఉంటే, ఏంటమ్మా అసలు లక్కీకి సైన్ చేశారు నాన్న, నాకు కూడా సైన్ చేయొచ్చు కదా, నేనేం చేశానని, అసలు నేను కూడా నాన్న కొడుకునే కదా, నువ్వేమో టైం పడుతుంది అంటున్నావు, నేను నాన్న కొడుకుని అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందమ్మా చెప్పు అని చెప్పి జున్ను బాధతో అడుగుతూ ఉంటాడు. జున్ను అంటాడు, అమ్మ నువ్వు నా అమ్మవి, అలాంటప్పుడు ఆయన నాకు నాన్నే కదా, నువ్వు లక్కీకి కూడా అమ్మవయ్యావు, అలాంటప్పుడు ఆయన నాకు నాన్నగా ఎందుకు సైన్ చేయలేకపోయారు, ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నారు అని చెప్పి జున్ను ఏడుస్తూ ఉంటాడు. చెప్పమ్మా ఎప్పుడు సంతకం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే, అది నేను చెప్పలేనురా, ఎలా చెప్పాలి నీకు అని చెప్పి లక్ష్మి బాధతోని, నువ్వు ఏం బాధపడకు నాన్న, నేను సైన్ చేస్తాను అనగానే, ఏమొద్దు నాకు నాన్నే సైన్ చేయాలి, అసలు నేను స్కూల్లో అందరితో మా ఫ్రెండ్స్తో అందరికీ చెప్పాను మా నాన్నతో సైన్ చేయించుకుంటానని, కానీ ఇప్పుడు మా నాన్న సైన్ చేయలేదు, రేపు వాళ్ళు నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తారమ్మా, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎప్పుడు నేను నాన్న కొడుకునవుతాను, అసలు ఎప్పుడు నాకు నాన్న గోరు ముద్దులు తినిపిస్తారు, ఎప్పుడు నాతో ఆడుకుంటారు, ఇవన్నీ నా కలలేనా అన్నట్టుగా జున్ను బాధపడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న జయదేవ్ అరవింద కూడా వాళ్ళు కూడా బాధతో కన్నీరుతో చూస్తూ ఉంటారు జున్నుని.
నువ్వు అంటాడు, నేను ఎప్పటికీ నాన్న లేని కొడుకులాగా ఉండిపోవాల్సిందేనా, నాకు ఎప్పుడు నాన్నకు దగ్గర ఎవరా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి కూడా బాధ కంట్రోల్ చేసుకోలేక తను కూడా ఏడుస్తూ ఉంటుంది జున్నుని పట్టుకొని. జున్ను అంటాడు, నేను మీ పెళ్లి ఫోటో చూసినప్పుడు నాకు కూడా నాన్న ఉన్నాడు అని చెప్పి తెలిసింది. ఎంతో ఆశగా ఇంటికి వచ్చాను, కానీ అందరికీ నాన్న ఉన్నారు కానీ నాకు మాత్రం నాన్న లేడమ్మా, ఏంటమ్మా ఇది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు జున్ను. మరో పక్క మనీష ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లో. అప్పుడు దేవయాని వస్తుంది. ఏంటి మనీష, మళ్ళీ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అనగానే, లేదంటీ జున్ను గురించి అని చెప్పి అనగానే, వాడి గురించి ఆలోచించేది ఏముంది అనగానే, లేదంటీ వాడు మామూలుడు కాదు, పెద్ద సీమ టపాకాయ్, అసలు వాడిని త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి, నేను ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించాను, దాన్ని అమలు చేస్తాను అనగానే, అప్పుడు దేవయాని, అప్పుడే ఎందుకు అంత తొందరపడుతున్నావు, నిన్నేగా వచ్చాడు, కొన్ని రోజులు ఉండని, నువ్వు ఇప్పుడే నీ ప్లాన్ అమలు చేసావనుకో మిత్రకి నువ్వు నెగిటివ్ అయిపోతావు అని చెప్పి దేవయాని అంటుంది. ఏదైనా అవని ఆంటీ, అలా వదిలేశానంటే లక్ష్మికి దగ్గరైపోతాడు మిత్ర. అసలే జేఎంఆర్ గారి ప్రాజెక్ట్కి చేద్దామన్నట్టుగా ఊగుతూ ఉన్నాడు ఈ మిత్ర. ఇటు జున్ను కూడా ఏం తక్కువడు కాదు, నాన్న అని చెప్పి ఇక మిత్రలో ఉన్న నాన్నని మేల్కోలిస్తున్నాడు. ఇక తను తప్పు చేస్తున్నానేమో కొడుకు విషయంలో అన్న ఫీలింగ్ కలిగిస్తూ ఉన్నాడు మిత్రలో. అందుకే జున్ను మామూలుడు కాదు. అప్పుడు దేవయాని, నువ్వు చెప్పింది కూడా నిజమే, వాళ్ళని త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి, కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న డెసిషన్లో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, అందుకే ఆలోచించి డెసిషన్ తీసుకో. ప్లస్ ఏంటంటే జున్నుగడు మిత్రకి దూరం అవుతాడు, ఆల్రెడీ ఎటు సంతకం పెట్టలేదనుకో. మైనస్ ఏంటంటే ఇక మిత్రకు కూడా నువ్వు దూరం అయ్యే అవకాశం ఉంది, నెగిటివ్ ఇదిగా వస్తూ ఉంటుంది మిత్రకి, అందుకే కొంచెం ఆలోచించు అనగానే, ఏదైనా సరే ఆంటీ, నేను మాత్రం నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి అంటుంది మనీష. రేపే జున్నుగాడిని మిత్ర కొడుకు కాదు అని చెప్పి ప్రూవ్ చేస్తాను. అసలే ఇటు పక్క జేఎంఆర్ గారి ప్రాజెక్టు, ఇటు శాంతి పూజ, ఎక్కడ మిత్ర నాకు దూరం అయిపోతాడేం భయంగా ఉందంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కూడా నిజమే, రేపే మనం అనుకుంది ప్లాన్ అమలు చేద్దాము అని చెప్పి దేవయాని అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే జాను అయిందా అని చెప్పి మెట్లు దిగుతూ కంగారుగా వస్తూ ఉంటుంది లక్ష్మి. ఏమైందా అని చెప్పి పైన నుంచి చూస్తూ ఉంటాడు మిత్ర. ఇటు పక్క దేవయాని మనిషి కూడా ఏమైంది అందరు కంగారులో ఉన్నారు అని చెప్పి ఇటు రూమ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక జున్నుకేమో హై ఫీవర్ ఉంటుందన్నమాట. ఇటు జున్ను దగ్గర వివేక్, అరవింద, జయదేవ్ కూడా ఉంటారు. ఇటు జయదేవ్ అంటాడు, ఒక్క సంతకం చేస్తే ఏమైపోయింది, చిన్న పిల్లాన్ని ఇంత ఇదిగా బాధ పెడుతున్నాడు, మిత్ర ఇంత కఠినంగా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు అరవింద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. మరోపక్క మిత్ర చూస్తూ ఉంటాడు, ఏమైంది ఇంత కాడాడు అని చెప్పి చూస్తూ ఉంటే అటువైపుగా లక్కీ వస్తుందన్నమాట మెడిసిన్ బాక్స్ తీసుకెళ్తూ. ఏమైంది అందరూ టెన్షన్లో ఉన్నారు అనగానే, అది జున్నుకి ఫీవర్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంత సడన్గా జున్నుకి ఫీవర్ ఎందుకు వచ్చింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నీ వల్లే నాన్న అని చెప్పి అంటుంది లక్కీ. నా వల్ల నేనేం చేశాను అని చెప్పి అనగానే, నువ్వు సంతకం చేయలేదుగా అని చెప్పి లక్కీ అంటుంది. మరోపక్క ఇటు జున్ను రూమ్ దగ్గర చూస్తూ ఉంటారుగా దేవయాని మనీష. ఏంటి ఏదో పెద్ద మేజర్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా వీళ్ళు ఓవర్ యాక్షన్ అని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మలాగే దొంగ నాటకం ఆడుతున్నట్టున్నాడు ఈ జున్ను అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనీషా దేవ్యాని. ఇటు పక్క లక్కీ అంటుంది మిత్రతోని, చాలా పెద్ద తప్పు చేసావు, జున్ను నీ కొడుకే కదా నాన్న, నాకు సంతకం చేసావు, తనకి ఎందుకు సంతకం చేయలేకపోయావు, పాపం తను ఏడ్చి ఎంత జ్వరం తెచ్చుకున్నాడు తెలుసా, ఇదంతా నీ వల్లే నాన్న, నువ్వు చెప్తే ఫీల్ అవుతావని చెప్పలేదు, కానీ అసలు స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ నువ్వే నాన్న అని చెప్పి చెప్పుకున్నాడు, నువ్వు సంతకం చేస్తావని కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు, నువ్వేమో ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తప్పు చేసావు నాన్న అని చెప్పి అంటుంది లక్కీ. మరోపక్క జున్ను దగ్గర ఉన్న వివేక్, జానులు అంటారు, ఇలా ఎంతసేపు ఇంట్లో ఉన్న జున్నుకి ఫీవర్ తగ్గదు, హాస్పిటల్కి వెళ్దాము అనగానే త్వరగా కార్ తీయి అని చెప్పి జయదేవ్ కూడా అంటారు. ఇక అప్పుడు జున్ను, లేదు నేను ఎక్కడికి రాను, నాకు నాన్న సంతకం చేస్తే రేపు మా ఫ్రెండ్స్కి చూపించుకుంటాను, నాకు ఏ హాస్పిటల్ వద్దు ఏమొద్దు, నాకు నాన్న సంతకం చేయాలి నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను.